హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ కర్రీ చూపించబోతున్నానండి. తిరంగా కర్రీ అనొచ్చు దీన్ని. మూడు రంగుల్లో ఉండే ఒకే రకమైన కూరగాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది అన్నం, దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎంతో ఈజీ కూడా. అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత అని. బెల్ పెప్పర్ అంటారు లేదా క్యాప్సికమ్ అంటారు. ఈ క్యాప్సికమ్ కర్రీ నేను చేసే విధానం ఏంటో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణలు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుందండి. ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. మరి మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన పని లేదు. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి అవి కొద్దిగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఎంతో ఈజీ ఈ రెసిపీ, అదేవిధంగా హెల్దీ కూడా. నేను చేసే వంటలు అయితే తక్కువ నూనెతోనే నేను ఏదైనా సరే రెసిపీస్ చేస్తూ ఉంటానండి, హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో. మనం ఎలాగూ వేరే వేరే ఐటమ్స్ తింటూ ఉంటాము, వాటిల్లో ఎలాగో నూనె తప్పదు, కానీ మనం ఇంట్లో చేసే వాటినైనా హెల్దీగా చేసుకోవాలనేది నా అభిప్రాయం అండి. కొద్దిగా టమాటో మెత్తబడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న 3 రకాల క్యాప్సికమ్ ముక్కల్ని, అదేవిధంగా ఇంకా కొన్ని ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి, వాటిని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఇవి 1-2 నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ ఉండడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది, త్వరగా మగ్గుతాయి ముక్కలంతా కూడా. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. 9 మంత్స్ పైన అయింది. చూస్తున్నారు కదా, కలర్ ఎక్కడ చేంజ్ కాలేదు, స్మెల్ కూడా పర్ఫెక్ట్గా ముందు ఎలా ఉందో అలాగే ఉంది. అవి ఉడికే లోపల మనము మిక్సీ జార్లో ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1-2 టీ స్పూన్లు వేయించిన నువ్వులు, 3 లవంగాలు, 1 ఇలాచి, అదేవిధంగా 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కారం, ధనియాల పొడి, ఒక 15-20 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, మనం చేసి పెట్టుకున్నామంటే 1 వారం వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి క్యాప్సికమ్ ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవి మెత్తగా ఉడకాల్సిన పని లేదండి. ఇక్కడ మనము ఇంతవరకు వాటర్ యాడ్ చేయలేదు, ఆ టమాటోస్ యాడ్ చేసాం కదా, దాంట్లో ఉండే జ్యూస్తోనే ఉడికిస్తాం. అడుగంటకుండా ఒకసారి చక్కగా అంతా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనం చేసే రెసిపీకి సరిపడా నేనైతే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా వేసుకొని ఒకసారి చక్కగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం వల్ల మనము తొందరగా పచ్చివాసన పోవడమే కాదు, కూర రుచి కూడా పెరుగుతుందండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి. చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు నానబెట్టుకొని ఆ జ్యూస్ని అయితే దీనికి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కారం అనేది మనం తినే టేస్ట్ని బట్టి ఉంటుంది. ఇదంతా యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పొడి అలాగే చింతపండు రసము, ఉప్పు కూడా ఈ ముక్కలకంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించామంటే చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి, చాలా తక్కువ వాటర్తోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. పిల్లలకి పెట్టామంటే వద్దనకుండా తినేస్తారు. అదేవిధంగా అన్ని రకాల డిషెస్లోకి ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా చాలా హెల్దీ అని చెప్తున్నారు కదా ఈ బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అనేది. మనము వారంలో ఒక రోజైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ. అందులో 10 మినిట్స్లోనే
నీట్గా మనము రెడీ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఎలా ఉంది, మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.